హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు ఫోన్పే, గూగుల్ పే ఏవైతే ఉన్నాయో ఫిబ్రవరి 1 నుంచి అయితే పనిచేయమని చెప్తున్నారు. ఎందుకు పనిచేయవో ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. యూపీఐ పేమెంట్స్ అయితే ప్రతి ఒక్కరు అయితే చేస్తూనే ఉంటారు. మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ప్రతి ట్రాన్సాక్షన్ అయితే మనము ఫోన్పే, గూగుల్ పే ద్వారా అయితే చేస్తూనే ఉంటాం. కిరాణా షాప్కి వెళ్ళినా, లేకపోతే సూపర్ మార్కెట్కి వెళ్ళినా, కూరగాయల షాప్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి ట్రాన్సాక్షన్ ఫోన్పేని అయితే యూజ్ చేస్తూ ఉంటాం ఈ జనరేషన్లో. అయితే వీటన్నిటికి సంబంధించి ఫోన్పే, గూగుల్ పే ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ యూపీఐ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ సిస్టమ్ అయితే ఒక సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ సర్క్యులర్లో ఏముందంటే వీళ్ళు ఏంటి అంటే మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు వీళ్ళ ఇష్టానుసారంగానైతే ట్రాన్సాక్షన్ ఐడీలను అయితే జనరేట్ చేస్తున్నారు. ఫోన్పేలో ఒక రకంగా ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది, అలాగే గూగుల్ పే ఒక రకంగా ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది, ఇంకా వాట్సాప్ పే కావచ్చు, సూపర్ మనీ కావచ్చు, ఇలా వీళ్ళ ఇష్టానుసారంగా ట్రాన్సాక్షన్ ఐడీలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే జనరేట్ చేస్తున్నారు. అలా చేయడం ద్వారా ఏంటి అంటే సైబర్ క్రైమ్స్ జరుగుతాయి. అలాగే సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎన్పిసిఐ ఏదైతే ఆదేశించిందో దాని ప్రకారమే ఈ ట్రాన్సాక్షన్ ఐడీలు అయితే జనరేట్ చేయాలని చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఎలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ అయితే ఉండకూడదు అని చెప్పింది. ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది కదా, అందులో స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు. అంటే హ్యాష్లు, అలాగే ఎద్దరేట్లు, కామాలు, ఫుల్ స్టాప్లు ఆ ట్రాన్సాక్షన్ ఐడిలో అలా ఉండకూడదు. ట్రాన్సాక్షన్ ఐడీలు అన్ని ఆల్ఫా న్యూమరిక్ ప్రకారం ఉండాలి. లేకపోతే ఆ ట్రాన్సాక్షన్ ఎవరైతే చేస్తారో ట్రాన్సాక్షన్లు అయితే సెంట్రల్ సిస్టంలో డిక్లైన్ అవుతాయి అని అయితే చెప్పడం జరిగింది. ఆ ట్రాన్సాక్షన్ ఐడీలు ఏవైతే ఉంటాయో న్యూమరిక్ నెంబర్ ప్రకారం అయితే జనరేట్ చేయమనేది చెప్పింది. మీరు ఇక్కడ చూసుకున్నారు కదా స్క్రీన్ పైన. సో ఈ విధంగా అన్ని యాప్స్ అయితే ఈ విధంగానే ట్రాన్సాక్షన్ ఐడిని ఒకే విధంగా అయితే జనరేట్ చేయమనేది చెప్పడం జరిగింది. ఇది ఫిబ్రవరి 1 నుంచి అయితే అమల్లోకి వస్తుంది. ఎవరైతే ఈ ట్రాన్సాక్షన్ ఐడిని ఈ విధంగా జనరేట్ అయ్యారో వాళ్ళ యాప్లో ఎవరైతే ట్రాన్సాక్షన్ చేస్తారో ఆ ట్రాన్సాక్షన్ అయితే డిక్లైన్ అవుతాయి అని చెప్పడం జరిగింది. ఈ విధంగానైతే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ సర్క్యులర్కి సంబంధించిన నోట్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా మీ స్క్రీన్ పైన, ఈ విధంగా అయితే ఉంది. ఆ సర్క్యులర్కి సంబంధించి నోట్ అయితే ఉంది, ప్రెస్ నోట్ ఏదైతే ఉందో అది కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ ఆదేశాలని పాటించారో వాళ్ళను వాళ్ళ సిస్టమ్ నుంచి అయితే తొలగించడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. చూడాలి మనకు ఫిబ్రవరి 1 నుంచి ట్రాన్సాక్షన్ ఐడీలు ఏ విధంగా జనరేట్ అవుతాయని మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.